గగన్, భూమి, శారద, పూర్ణి వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ శారదతో, అమ్మ, గతంలో ఆ అపూర్వ మనిషి ఒక ఆవిడ మన ఇంట్లో పనిచేసేది కదమ్మా, తన పేరేంటి అని అంటూ ఉంటే, దాని పేరు రత్న అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఆ ఆ రత్నలాగే ఈ ఇంట్లో ఇంకా అపూర్వ మనుషులు ఉన్నారేమో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో ఈ ఇంట్లో అపూర్వ మనుషులు ఎవరున్నారా అని చెప్పి శారద గగన్ని అడుగుతూ ఉంటుంది. ఇంకెవరమ్మా, ఇదిగో ఈ భూమిని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. కావాలని నాతో పెళ్ళైనట్టుగా నేను మత్తులో తన మెడలో తాళి కట్టినట్టుగా నాటకమాడి ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ ఆ అపూర్వకి చేరువేయడం కోసమే ఇక్కడ ఉంటుందేమో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద, లేదు నాన్న, నువ్వు భూమిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను నిజంగానే నీ భార్య, మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది అని అంటూ ఉంటే, అమ్మా, లేదమ్మా, నువ్వే అమాయకంగా తన మాయలో పడిపోయి తన మాటలు నమ్ముతున్నావు. ఈ భూమి మోసగత్తె, కావాలని మనల్ని మోసం చేస్తూ ఆ అపూర్వకు ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా చేరవేస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, ఏంటి బావా నువ్వు, ఆ అపూర్వ నీకంటే ముందు నాకే శత్రువు, మా అమ్మని చంపిన హంతకురాలది, త్వరలోనే ఆ నిజాన్ని నీకు ప్రూవ్ చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ తర్వాత గగన్, సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భూమి, చూసారా అత్తయ్య, మీ అబ్బాయి నన్ను ఎలా అపార్థం చేసుకుంటున్నాడో, నేను ఆ అపూర్వ మనిషినట, ఆయన అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే, నువ్వేం బాధపడకమ్మా, వాడేదో కోపంలో అలా మాట్లాడుతున్నాడు, కానీ త్వరలోనే నువ్వు వాడి భార్యవని వాడు ఒప్పుకునే రోజు వస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇంతలో భూమికి కెమెరా షాప్ అతను ఫోన్ చేస్తాడు. మేడం, మీరు గతంలో నాకు ఒక కెమెరా ఇచ్చారు కదా, అది రిపేర్ చేయడం పూర్తయింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు భూమి, చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో వస్తున్నాను అని చెప్పి షాప్కి బయలుదేరి వస్తూ, అత్తయ్య, కెమెరా రిపేర్ అయిపోయిందట, నేను వెంటనే ఆ కెమెరా కలెక్ట్ చేసుకొని ఆ అపూర్వ బండారాన్ని పోలీసుల ముందు బయటపెడతాను అని చెప్పి భూమి సంతోషంగా ఆ కెమెరా రిపేర్ షాప్కి వెళ్తూ ఉంటుంది. మరోవైపు శరత్ చంద్ర విషం తాగాడని చెప్పి గెస్ట్ హౌస్ నుండి వాచ్మెన్ ఫోన్ చేసి చెప్పడంతో అపూర్వ పరుగున గెస్ట్ హౌస్కి వెళ్తుంది. అక్కడ శరత్ చంద్రను హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. హాస్పిటల్లో శరత్ చంద్ర కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఆయన విషం తాగి చాలాసేపు అవుతుంది, కాబట్టి ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ విషయాన్ని తెలియజేయండి, చివరి చూపైనా చూసుకుంటారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, దయచేసి అలా అనకండి, మా బావ ఎలాగైనా సరే బతకాలని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి డాక్టర్ శరత్ చంద్రకు లోపల ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మరోవైపు భూమి కెమెరా షాప్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మేడం, సారీ మేడం, మీరు ఈ కెమెరాని ఎప్పుడో రిపేర్కి ఇచ్చారో, కానీ అనుకోకుండా మా అమ్మగారికి హెల్త్ బాగోలేదని ఊరు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి అతను అంటూ ఉంటాడు. పర్వాలేదండి, ఆ కెమెరాలో వీడియో ఉంది కదా, ఆ వీడియోకి ఏం కాలేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇందులో రికార్డ్ అయిందంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది మేడం, కావాలంటే మీరే ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటాడు. భూమి ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మొత్తానికి ఆ అపూర్వ మా అమ్మని చంపింది అనడానికి సాక్ష్యం దొరికింది, ఈ ఒక్క సాక్ష్యం చాలు, ఆ అపూర్వని ఊరికంబం ఎక్కించవచ్చు అని చెప్పి భూమి ఇమీడియట్గా ఈ కెమెరాని పోలీసులకు సబ్మిట్ చేయాలి అనుకొని గగన్ని గుర్తు చేసుకుంటుంది. ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు గగన్, ఈ భూమి ఆ అపూర్వ మనిషి అంటూ గగన్ అన్న మాటలు భూమి గుర్తు చేసుకొని, ముందు ఈ వీడియోని పోలీసులకు కాదు బావకు చూపించాలి, బావ ఏమన్నాడో, నేను ఆ అపూర్వ మనిషినని
తనకు ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అన్నాడు కదా. బావకి ఆ అపూర్వ కుట్ర గురించి తెలియజేయాలి. కృష్ణప్రసాద్ మావయ్య ఎందుకు వాళ్ళని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందో బావకు తెలిసేలాగా చేయాలి అని చెప్పి భూమి ఆటోలో గగన్ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరోవైపు గగన్ భూమి సూర్యతో క్లోజ్గా మాట్లాడడం గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. అసలు ఈ భూమి క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. కావాలని తను నేను తన భర్తనని తాళి కట్టానని మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది. ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ మా ఇద్దరికీ పెళ్లి జరిగిందని తను ప్రూవ్ చేయలేకపోయింది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ క్యాబిన్లోకి భూమి వస్తుంది. బావా, ఉదయం టిఫిన్ చేసేటప్పుడు ఏమన్నావు? నేను ఆ అపూర్వ మనిషినని అన్నావు కదా. ఇప్పుడే ఆ అపూర్వ నిజస్వరూపం ఏంటో నీ ముందు బయట పెడతాను. ఒకప్పుడు మావయ్య మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారో అందుకు సమాధానం ఇందులో ఉంది. ఒకసారి నువ్వు కూడా ఈ వీడియో చూడు బావా అంటూ భూమి ఆ వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే గోరింటకు సుజాత భూమికి ఫోన్ చేస్తుంది. అమ్మ భూమి, నేను గోరింటకు సుజాతని మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నువ్వు నాకెందుకు ఫోన్ చేసావని చెప్పి భూమి మండిపడుతూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ మీ నాన్న శరత్చంద్ర విషం తాగి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. డాక్టర్స్ ఎవరైనా చివరి చూపు చూసుకునే వాళ్ళు ఉంటే చెప్పమని మాతో చెప్పారు. అందుకే నీకు మీ నాన్న అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఈ విషయం ఫోన్ చేసి చెప్దామని చెప్తున్నాను అని గోరింటకు సుజాత అంటూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే భూమి ఫోన్లో శరత్చంద్రకు సీరియస్గా ఉందన్న విషయం తెలుసుకుంటుందో పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. ఏడుస్తూ హాస్పిటల్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అంటూ శరత్చంద్రని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. వసే రాక్షసి, ఈరోజు మా నాన్న చావు బతుకుల మధ్య ఉండడానికి నువ్వే కదే కారణం. నువ్వు చేసిన కుట్రల గురించి నాన్నకు తెలిసిపోయి ఉంటుంది. నీలాంటి దాన్ని ఇన్ని రోజులు నమ్మినందుకు భరించలేక నాన్న పాయిజన్ తాగి ఉంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, మీ నాన్న ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేను కాదే, నువ్వు. ఆ కృష్ణప్రసాద్ గాడు బతికి ఉన్నా కూడా వాడిని దాచిపెట్టావు. వాడు చనిపోయినట్టుగా ఈ లోకంతో సహా మీ నాన్నని కూడా నమ్మించావు. మీరాని విధవరాల్ని చేసే పరిస్థితి కల్పించావు. దాంతో ఇవన్నీ చూసి మీ నాన్న తట్టుకోలేక విషం తాగాడు అని చెప్పి అపూర్వ భూమికి చెబుతూ ఉంటుంది. చూడు, పొరపాటున మా నాన్నకి ఏదన్నా అవ్వాలి, నీ అంత చూస్తాను. నువ్వు మా అమ్మని చంపిన వీడియో అంతా కూడా ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఆ వీడియోని పోలీసులకు చూపించి నీ అంత చూస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉందని చెప్పి భూమి అంటూ ఉంటే, ఆయన పాయిజన్ తీసుకొని చాలాసేపు అవుతుంది కాబట్టి పాయిజన్ చాలా వరకు బ్లడ్లో కలిసిపోయింది. కాబట్టి ఆయన కండిషన్ ఇప్పటికీ క్రిటికల్గానే ఉంది. 24 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేము. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆ తర్వాత అంతా దేవుడి దయ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో భూమి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. నేను పుట్టగానే నా కన్న తల్లి దూరం అయిపోయింది. ఇప్పుడు నాన్న కూడా దూరం అయితే నేను తట్టుకోలేను తండ్రి. 20 ఏళ్ల పాటు నేను నాన్నకి దూరంగానే పెరిగాను. చాలా రోజులు ఆయనే నా కన్న తండ్రి అని తెలిసినా కూడా ఆయనతో నిజం చెప్పుకోలేక ఎంతో బాధను అనుభవించాను. గగన్ బావని పెళ్లి చేసుకున్నానని ఇప్పటికీ ఆయనకి నా మీద కోపమే ఉంది. ఏదో ఒకరోజు ఆ కోపం పూర్తిగా తగ్గిపోయి ఆయన మళ్ళీ నాతో ప్రేమగా ఉంటారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. అటువంటిది ఈ టైంలో దయచేసి నా కన్న తండ్రిని నాకు దూరం చేయకు తండ్రి అంటూ భూమి ఏడుస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఆ హాస్పిటల్లో ఉన్న ఒక పెద్దావిడ, అమ్మ బాధపడకు, మీ నాన్నగారికి ఏమీ కాదు, ఇక్కడికి దగ్గరలో శివాలయం ఉంది, ఆ శివాలయంకి వెళ్ళి
మీ నాన్నగారికి ఏమీ కాకూడదని నువ్వు మొక్కుకున్నట్లయితే ఆ శివయ్య ఖచ్చితంగా కరుణిస్తాడు, మీ నాన్నను బ్రతికిస్తాడు అని చెప్పి ఆ పెద్దావిడ చెప్పడంతో భూమి ఒంటరిగా గుడికి వెళ్తూ ఉంటుంది. అలా రోడ్డు మీద పరుగు పరుగున గుడికి భూమి వెళ్తూ ఉండగా అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి, రే, నేనిప్పుడు ఫోటో పంపించాను కదా, ఆ భూమి శివాలయానికి వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతుకుండడానికి వీల్లేదు. దాన్ని చంపేసి దాని దగ్గరున్న కెమెరాని తీసుకోండి అని చెప్పి అపూర్వ రౌడీలకు చెప్తుంది. రౌడీలు భూమిని చంపబోతూ ఉండగా ఇంతలో అక్కడికి గగన్ వస్తాడు. గగన్ వచ్చి రౌడీలను చితక్కొట్టి భూమిని కాపాడుతాడు. ఇక ఆ తర్వాత భూమికి క్షమాపణ చెబుతూ, ఇన్ని రోజులు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను భూమి, నన్ను క్షమించు. ఇక మీదట నేను నీకు అండగా నిలబడతాను, ఆ అపూర్వని జైలుకి పంపిస్తాను అని చెప్పి గగన్ రౌడీలను చితక్కొట్టి భూమిని గట్టిగా హగ్ చేసుకొని సారీ చెప్తూ ఉంటాడు. మరి మొత్తానికి ఆ విధంగా భూమి తన సిరిమువ్వని, భూమి తన భార్యని గగన్ పూర్తిగా నమ్ముతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.